అడ్హాక్ కమిటీ మెడికల్ సెంటర్ ప్రొటెక్షన్ విషయంలో మీకు బ్రీఫ్‌గా అర్థం కావడానికి ఈ విధంగా చెప్పినా నేను. అయితే ఈ పిక్చర్‌లో చూసిన దాంట్లో ఫేక్ జీసీ అని ఇక్కడ పెట్టినాం కదా! ఇది ఇప్పుడు ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అయితే మన మెడికల్ సెంటర్‌ని ప్రొటెక్ట్ చేసే టైంలో అడ్హాక్ కమిటీని బ్యాంకర్స్ గానీ, డాక్టర్ ఆర్నాల్డ్ గ్రూప్ గానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాకుండా ఈ సాయి రెడ్డి వీళ్ళు గాని కూడా వీళ్ళందరూ కూడా టార్గెట్ చేసింది ఏంటంటే లోకస్ స్టాండ్ అయ్యి అంటారు దాన్ని లీగల్ పాయింట్‌లో. మీకేం హక్కు ఉంది? మీకేం అధికారం ఉంది? ఈ ఈ విషయాన్ని కొట్లాడడానికి లేదా ఇంటర్ఫియర్ కావడానికి అనే పాయింట్‌లో ప్రూవ్ చేస్తూ వచ్చినామన్నమాట. సొసైటీస్ యాక్ట్ ప్రకారము ఏ గవర్నింగ్ కౌన్సిల్ ఏది కూడా ప్రాపర్‌గా లేనప్పుడు అడ్హాక్ కమిటీ టెంపరరీగా ఫార్మ్ చేసుకొని అడ్హాక్ కమిటీ కాన్ఫరెన్స్‌కున్న ఆహ్, ఇంట్రెస్ట్‌లను ప్రొటెక్ట్ చేయడానికి ప్రధానంగా పనిచేస్తున్నది. అందుకని అడ్హాక్ కమిటీగా మేము కూడా ఎప్పుడు ఈ పాస్టర్‌లకు ఆర్డినేషన్‌లు ఎక్కువ ఇవ్వడం గానీ, వేరే అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్కువ ఎందుకు రోల్ ప్లే చేయట్లేమంటే, ప్రాపర్ ఎలక్షన్స్ అయినంక అప్పుడు అన్ని వింగ్స్‌ని యాక్టివేట్ చేయొచ్చు. అంతవరకైతే ప్రధానంగా మన కాన్ఫరెన్స్‌లో ప్రాపర్టీస్ పోతే మళ్ళా తిరిగి రావు. అందరం కలిసి పనిచేయాలని అడ్హాక్ కమిటీ ఫార్మ్ అయినప్పటి నుండి మెరినెట్ కాన్ఫరెన్స్ యునైటెడ్‌గా ఒకటే కాన్స్టిట్యూషన్ కింద, ఒకటే నిబంధనతోటి మనం ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే దేవుని పనులు చేసినప్పుడు ఓపిక కూడా అవసరం. ఓపిక లేదు, లా తెలవదు. తర్వాత ఒక బ్యాటిల్ ఫీల్డ్‌లో ఉండాల్సిన తెలివి లేకుండా కొంతమంది మన సహోదరులు పక్కకు తప్పుకొని పోతా ఉండ్రు. రకరకాల గుంపులు ఫార్మ్ అవుతుంది. ఇక్కడ అన్‌ఫార్చునేట్ ఈవెంట్ ఏంటంటే మన కాన్ఫరెన్స్‌లో చాలా సీనియర్ లీడర్స్ అనుకున్నాము, దేవుని సేవకులు అనుకున్నాం. వీళ్ళందరూ కలిసి ఇంకొక గవర్నింగ్ కౌన్సిల్ ఫార్మ్ చేసిందన్నమాట. అది ఫేక్ గవర్నింగ్ కౌన్సిల్ అని నేను ఎందుకు అంటున్నానంటే, అది మన కాన్ఫరెన్స్‌కున్న నిబంధనలను ఉల్లంఘిస్తున్నది. సొసైటీస్ యాక్ట్ ప్రకారం చేయాల్సిన ప్రొసీజర్స్‌ని ఉల్లంఘిస్తున్నారు. ఈ ప్రాపర్టీ ప్రొటెక్షన్ చేస్తా ఉంటే ఇటువంటిది ఇంకొక టీమ్ ఫార్మ్ అయినప్పుడు ఈ మెడికల్ సెంటర్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా దేవరకొండది కూడా సేమ్ అడార్ కమిటీ ద్వారానే మత్తల్ నారాయణపేట అంతే చేస్తున్నాం. హ్యూస్టన్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ అయినా ఇంక్లూడింగ్ మన శంషాబాద్ ప్రాపర్టీస్ అయినా. సో కాన్ఫరెన్స్‌ని ఒక స్టేబుల్‌గా చేసి దేవుడి కొరకు మళ్ళా వాడడానికి ఏమేం ప్రయత్నాలు చేస్తామో వీటన్నిటికి కూడా తప్పకుండా ఎఫెక్ట్ పడేటట్టు ఇప్పుడు ఈ కమిటీ ఫార్మ్ అయిందండి. సో ఇప్పుడు ఈ సాయి రెడ్డి గ్రూప్ గానీ, లేకపోతే డాక్టర్ ఆర్నాల్డ్ అండ్ వీళ్ళ గ్రూప్ గానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళైనా కూడా వీళ్ళెవరైనా కూడా ఇప్పుడు ఇంకొక కమిటీ ఫార్మ్ అయితే దీన్ని అడ్డం తెచ్చుకొని అసలు ఈ ప్రస్తుతం ఫైట్ చేసే అడార్ కమిటీని డౌన్ ప్లే చేయడానికి ఈ కొత్త కమిటీని వాడొచ్చు వాళ్ళు. సో ఇప్పుడు కొత్త కమిటీలో ఎవరెవరు ఫార్మ్ అయ్యారో వాళ్ళ గురించి నేను సెపరేట్ వీడియో తయారు చేస్తాను. ఏ విధంగా చేస్తున్నారు అనేది. కానీ ఇప్పుడు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయినప్పుడు తప్పకుండా ఇటువంటివి చేసుకున్నప్పుడు మన ఈ కమిటీని డైల్యూట్ చేయడానికి అవుతాము. ఇట్లా డాక్టర్ ఆర్నాల్డ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ కాబట్టి సుప్రీం కోర్ట్‌లో మనకు దెబ్బ పడింది. హైకోర్ట్‌లో కూడా ఆర్డర్ రావాల్సింది మన ఫేవర్‌లో రాలేకపోయింది. సో మన కాన్ఫరెన్స్ నుంచి 2, 3 రికమెండేషన్స్ పోయినప్పుడు కోర్ట్‌కి గాని, లేకపోతే బ్యాంకర్స్‌కి గాని మనమే రాంగ్ ఉన్నట్టు వస్తదనమాట. లోన్ అంత ఎత్తుకున్నారు. మళ్ళా వీళ్ళు 10 గుంపులు తయారయ్యి అంతా ఆఖరికి మళ్ళా వీళ్ళే కొట్లాడుకుంటారు. మళ్ళా వీళ్ళే ఫార్మ్ అయితా ఉంటారు. పైసలైతే కట్టాల్సింది కట్టాలి గదా! అనే లాజిక్ తోటి కోర్ట్స్ అదే మైండ్ ఉంటది. సో ఇటువంటప్పుడు యునైటెడ్‌గా కొట్లాడాలన్నప్పుడు మనం ప్రాపర్‌గా గవర్నింగ్ కౌన్సిల్‌ని కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రాపర్‌గా చేయకపోవడం గాకుండా, చేయకుండా ఇంప్రాపర్‌గా చేసి ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఫూల్ చేస్తున్నారు. కాన్ఫరెన్స్‌ని కూడా ఫూల్ చేయడానికి మేమే జెన్యూన్ గవర్నింగ్ కౌన్సిల్‌ని ఫూల్ చేసుకోవడానికి రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ వస్తున్నారనమాట. అట్లా వీళ్ళు దేవునికి మహిమ కలగాలి, కాన్ఫరెన్స్‌ని మంచిగా చేయాలనే ఆలోచన ఎక్కువ వీళ్ళ హుకుమత్ చెలాయించడానికి యాక్సెప్టెన్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరంపరలో ఈ ఫేక్ జీసీ వచ్చి ప్రాపర్టీ ప్రొటెక్షన్‌కి చాలా డిస్టర్బ్ చేయబోతుంది. కాబట్టి అడ్హాక్ కమిటీగా మేమేం చేస్తున్నామంటే వీళ్ళ మీద క్రిమినల్ కేస్ ఫైల్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాం. ఏ విధంగా కూడా ఆగడానికి వీళ్ళు ముందుకు రావట్లేదు. అటువంటప్పుడు చేసిన కేస్ ఫైల్ చేయడానికి మేము వాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మన కాన్ఫరెన్స్ చరిత్రలో ఎన్నడూ చేయనంత సీరియస్‌గా ఈ దేవుని సేవకులు అని చెప్పుకునే వీళ్ళందరి మీద క్రిమినల్ కేస్ ఫైల్ చేసినాం అన్నమాట. అయితే క్రిమినల్ కేస్ అనకూడదు. యాక్చువల్‌గా మనం ఫైల్ చేసింది
మార్చ్ 1 రోజు చేసినామనమాట. అయితే మార్చ్ 1 రోజు కంప్లెయింట్ చేసింది సైబరాబాద్ కమిషనరేట్‌కి చేసినాము. అంటే బైబిల్ కాలేజ్ కేంద్రంగా పెట్టుకొని వీళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్నారు. ఐపీ ఆశీర్వాదం, మనోజ్, జీకే రూఫస్, టైటస్ రాజేందర్, శ్యామరావు, మధుకర్, జేవియర్, శాంతిదాత అండ్ రాస్ ఈ 9 మంది మీద చేసినాము. అయితే వీళ్ళ మీద ఈ కేసు వేసినప్పుడు 2 ప్రధానమైన అంశాలను మేము కంప్లైంట్‌లో ఇంక్లూడ్ చేసినాము. ఒకటేంటంటే ఇల్లీగల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి మెన్నైట్ ఇన్స్టిట్యూషన్స్‌ని వీళ్ళు మిస్‌యూజ్ చేసుకుంటూ అడ్మినిస్ట్రేషన్‌ని మ్యానిప్యులేట్ చేసి మనీ మొబిలైజ్ చేస్తా ఉన్నారన్నమాట. ఫారెన్ ఫండ్స్ చేయడం గానీ, మనీ హ్యాండిల్ చేయడం, బైబిల్ కాలేజీ విషయాన్ని తీసుకున్నాం. సో మనీ లాండరింగ్ అనేది ఒకటి ఉన్నదన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాము. వీళ్ళు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తోటి కూడా ఏమేమి చేస్తున్నారు, ప్లస్ కాన్ఫరెన్స్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ లేకుండా చేసుకోవడం. ఇది కాకుండా విల్ఫుల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై కండక్టింగ్ మిస్యూస్ ప్రోగ్రామ్స్. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా జీసీ అనే పేరు మీద చేస్తున్నారు. శిలాఫలకాలు అవన్నీ కొట్టించి అవన్నీ కూడా ప్రూఫ్ పెట్టినాం అనమాట. వీటిని జస్టిఫై చేసుకోవడానికి వీళ్ళు తప్పకుండా కోర్టుకు రావాల్సి వస్తుంది. నేను ఈ 4 పేజెస్ ఉన్నది. ఇది కంప్లీట్ గా నేను మీ దృష్టికి తీసుకొస్తాను, అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో 7th పాయింట్ నేను అండర్లైన్ చేసినాను, తర్వాత చూసుకోండి. ఇట్స్ లెబోరియస్ ఉన్నది. మహబూబ్ నగర్ లో పబ్లిక్ మీటింగ్ పెట్టేసి అదే జనరల్ బాడీ అని చెప్పి వీళ్ళు సెల్ఫ్ స్టైల్ గవర్నింగ్ కౌన్సిల్ స్టార్ట్ చేసి బైబిల్ కాలేజ్ క్యాంపస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఫ్రాడులెంట్ గా ఫండ్స్ రేజ్ చేస్తున్నారు. ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా నుండి చేస్తున్నారు. సొసైటీకి అకౌంటబిలిటీ లేదు. ఇంతకుముందే ఒకటి సొసైటీని బ్యాంక్ తోటి అయిపోయి సొసైటీని రిస్క్ లో పెట్టిండు. అట్లా సేమ్ ఇంకొక గ్రూప్ ఆఫ్ థియాలజన్స్ కలిసి దీన్ని కూడా సొసైటీని చేస్తున్నారు. ఎనీ వయలేషన్ ఆఫ్ దిస్ లా అయినప్పుడు ఎవరు వీళ్ళు అకౌంటబుల్ అన్నమాట. సో మెననైట్ కాన్స్టిట్యూషన్ ప్లస్ వీళ్ళు పెట్టిన ఎలక్షన్ పద్ధతి మీద సపరేట్ వీడియో రిలీజ్ చేస్తాను, తర్వాత చూడండి సహోదరులారా. ఈ ప్రస్తుతం అయితే దీంట్లో ఈ కేసు ఫైల్ చేయడం వల్ల ఏం జరగబోతుందో చెప్తాను. ఇది ఫైల్ చేసినాక నెక్స్ట్ పోలీస్ ఏం చేసిందంటే దానికి రెస్పాన్స్ ఇస్తారు. నేను లీగల్ గా అన్ని ప్రాపర్ స్టెప్ బై స్టెప్ పోతా ఉన్నాను అనమాట. ఇది ఫైల్ చేసినాక ఆఫ్టర్ 1 month పోలీస్ వాళ్ళు మాకు ఒక రిప్లై ఏమి ఇచ్చిందంటే అది జీడీలో ఎంట్రీ చేసింది. జనరల్ డైరెక్టివ్ వాళ్ళది ఉంటుంది, దాంట్లో ఎంట్రీ చేసి ఆఫ్టర్ ఎంక్వైరీ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం ఇది వైట్ కాలర్ క్రైమ్ లాగా ఉంది, సివిల్ నేచర్లో ఉంది కాబట్టి మేము ఈ కేసు క్లోజ్ చేస్తున్నాము అండ్ అడ్వైజ్ యూ టు గో టు అప్రాప్రియేట్ కోర్ట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్. ఈ కాగితం రావడానికి ఈ కేసు ఫైల్ చేయాల్సి వచ్చిందంట పోలీస్ దగ్గర. ముందు పోలీస్ దగ్గర పోకుండా మనం సపరేట్గా పోవడానికి వీలు లేదు. కాబట్టి ఇది ఫైల్ చేసినాక నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ వెకేషన్ అయిపోయాక అడా కమిటీగా వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద కోర్ట్. కోర్టుకు పోయినప్పుడు తప్పకుండా వాళ్ళు 2 ప్రధానమైన విషయాలు అడుగుతారు. ఏమంటారంటే కాజ్ ఆఫ్ యాక్షన్, ఎందుకు కోర్టుకు వస్తున్నారు అని చెప్పాలి. తర్వాత ఇది ఎట్లా మెయింటైన్ అవుతుంది ఈ కోర్టులో అనేది. సో ఈ 2 ప్రధానమైన రిక్వైర్మెంట్స్ మీట్ కావడానికి ప్రొసీజర్ అంతా ఫాలో చేసినాము. Now after this vacation we are going to file cases at appropriate places against these 9 members అన్నమాట. తర్వాత వీళ్ళు మెననైట్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా డీవియేట్ చేసి ఏ విధంగా వయలేట్ చేసిండ్రు అదంతా కూడా నేను సపరేట్ వీడియో రిలీజ్ చేస్తాను. ఎవ్రీ వీడియో ఎక్కువ టైం ఉంటే అందరు చూడడానికి కంఫర్టబుల్ ఉండదు కాబట్టి ఈ షార్ట్ వీడియోస్ చేస్తూ ఈ మంత్ మొత్తంగా ముఖ్యమైన అంశాలు కవర్ చేయబోతున్నాను. తర్వాత అడ్హాక్ కమిటీ చేసిన పనులు కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి 2 years నుండి దేవుని పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. బైబిల్లో దేవుడు వాడిన పద్ధతులు మనం కూడా పాటించడం అవసరము. ముఖ్యంగా మన లాంటి కాన్ఫరెన్స్లో ఒక 30-40 ఏళ్ళ నుండి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మా ఒక స్టడీ డిసిషన్ తీసుకొని ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సెటప్ చేయాలంటే చాలా అవసరమైన ప్రక్రియ కాబట్టి వీ హ్యావ్ టు సిట్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. మన కాన్ఫరెన్స్లో మనతోటి పనిచేసే సహోదరులు కొంతమంది పోయి అబద్ధ ప్రచారం చేసుకుంటూ జరుగుతున్నారు. సోషల్ మీడియాలో కాకుండా 1-to-1 పోయి అడ్హాక్ కమిటీని వీకెండ్ చేద్దామని
అడ్హాక్ కమిటీలో లేని అన్ని వార్తలు గుర్తించడం ఎంత చేస్తూ తిరుగుతూ ఉన్నారు. వీ టాలరేటెడ్ దిస్. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే దేవుడు కూడా ఇదే పద్ధతి పాటించి దేవుడు ఏం చేసిందంటే క్వాలిటీ పీపుల్ రావాలన్నప్పుడు దేవుడు ఇదే పద్ధతి పాటిస్తున్నాడు. ఎందుకంటే ఆ పరలోకంలోనే ఒక ప్రధానమైన దూత మంచి యాక్టివ్గా ఉండేటువంటి దేవుని సన్నిధిలో ప్రధాన దూతనే పడిపోయినప్పుడు దేవుడు ఆ లూసిఫర్ గాని వెంటనే పనిష్ చేయలేదు, లేకపోతే వెంటనే యాక్షన్ తీసుకోలేదు. గాడ్ అలౌడ్ హిమ్ టు మూవ్ అరౌండ్ ఆల్ అక్రాస్ ద ఏంజల్స్. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. వాడు 1/3 వంతు దేవదూతను వాని మీద పడేస్తాడు. ఆ దేవదూతని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడే కదా, ఈయన మాలాంటి దూతని ఈయన ఎందుకు మొక్కాలి, యేసుప్రభువుని మొక్కాల్సిన అవసరం లేదని ఒక గర్వపు ఆలోచన విధానము డెవలప్ చేస్తున్నాడు. అందుకే సాతాను పడిపోతాడు. సాతాను కూడా ఎంతో మంది దేవదూతలు పడిపోతారు. మన కాన్ఫరెన్స్ లో కూడా ఈ 1.5 year నుంచి మేము సైలెంట్ గా ఉన్నాము. ఎవడోడు ఏమేమి చెప్పుకుంటున్నాడు అంతా చెప్పుకుంటున్నాడు, ఎవడు ఇష్టం నమ్ముతున్నాడు, ఏ సైడ్ తీసుకోవాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇప్పుడు ట్రూత్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఇది వచ్చినాక ఎవరెవరు ఏం మాట్లాడిందో, దానికి ఏ విధంగా అసలు ఎందుకు తప్పు మాట్లాడిందో, ఏది సత్యమో ఏది సత్యమో చెప్పి కాన్ఫరెన్స్ లో ఒక స్టాండర్డ్ అడ్మినిస్ట్రేషన్ తీయడానికి ఇది అవసరమైన పని. కాబట్టి వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ ఫర్ దీస్ లాంగ్ టైం. ఇంత ఫూలిష్గా ఈడియాటిక్ మాటలు మాట్లాడుతున్నప్పుడు తట్టించుకొని భరిస్తూ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ వీడియోస్ ఎట్లుంటాయంటే, మన కాన్స్టిట్యూషన్ ఏంటిది, అసలు మన కాన్స్టిట్యూషన్ ని ఈ ఫేక్ జీసీ వాళ్ళు ఏ విధంగా వాడింది, మిస్యూజ్ చేసింది, సొసైటీ యాక్ట్ మన చట్టాన్ని వయలేట్ చేయడం కాకుండా కాన్ఫరెన్స్ మన కాన్స్టిట్యూషన్ వయలేట్ ఎట్లా చేసిందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బైబిల్ కాలేజీలో అసలు కథ ఏం నడుస్తుందో బైబిల్ కాలేజ్ మీద సపరేట్గా నేను ఇంకొక వీడియో ఇస్తాను. సైతాను మన కాన్ఫరెన్స్ ని నాశనం చేయడానికి బైబిల్ కాలేజీని ఎఫెక్టివ్గా వాడుకుంటుంది. ఎందుకంటే అదే వర్క్ షాప్ కదా, అక్కడ నుండి అసలు మన కాన్ఫరెన్స్ లో స్టాండర్డ్ దేవుని సేవకులను తయారు చేయాల్సింది. సో అక్కడ డ్యామేజ్ జరిగిపోతే కాన్ఫరెన్స్ అంతా కూడా స్పిరిచువల్ గా దెబ్బతింటుంది. ఆల్రెడీ తిని ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు దేవుని సేవకులు అని చెప్తున్నట్టు ఇటువంటి అక్రమాలు చేస్తున్నారు, బరి తెగించి నెగిటివ్ పబ్లిసిటీ చేసుకుంటా, లేకపోతే రాజకీయాలు చేసుకుంటా తిరుగుతున్నారు. అయితే దీనికి కంటిన్యూషన్లోనే పుల్పిట్ ని ఎట్లా మిస్యూజ్ చేస్తుంది. ఇప్పుడు దేవుని సేవకులు అని పెద్ద పెద్ద లీడర్స్ అని చెప్పుకొని ఇప్పుడు కమిటీలు ఫామ్ చేసేటప్పుడు, హౌ దే ఆర్ మిస్యూజింగ్ ద పుల్పిట్ అండ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ఎ పాస్టర్. దాని మీద ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. తర్వాత మన కాన్ఫరెన్స్ లో ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫేక్ జీసీ చేసిన దాంట్లో ఐపీ ఆశీర్వాదం, తర్వాత మనోజ్ తర్వాత వీళ్ళందరూ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు నేను పాయింట్అవుట్ చేసి ఓపెన్ గా రిలీజ్ చేయబోతున్నాను. అయితే అందరు కూర్చొని అక్రాస్ ద టేబుల్ మన కాన్ఫరెన్స్ ని క్రమం చేయడానికని మేము జనరల్ మీటింగ్ 2 days కండక్ట్ చేసినాము. అందరినీ ఇన్వైట్ చేసినాము. అది లీగల్ గా అవసరం కూడా కాబట్టి చేసినాము. అది అడా కమిటీగా మేము వీ హ్యావ్ టు ఫైల్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ద రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్. కాబట్టి అది కూడా కండక్ట్ చేసి దాన్ని చేసినాము. దాంట్లో 9 ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ 2 రోజులలో. దానికి సంబంధించిన విషయం కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను. మన కాన్ఫరెన్స్ ని ఇప్పటికీ కూడా క్రమంగా చేయకుంటే వచ్చే తరంలో మాత్రం దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని ప్రేమను మెననైట్ మిషనరీస్ ని లైవ్ అన్ని చూసి అనుభవించిన వాళ్ళే ఇంత భ్రష్టత్వంలో ఉన్నది కాన్ఫరెన్స్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం మోడల్ ప్రొజెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఏం మాదిరి చూపిస్తున్నారు. తెలివి తక్కువ మన దగ్గర ఉన్న కొంతమంది సహోదరులు ఏదో మైట్ ఈజ్ రైట్ లాగా ఎవరికి మెజారిటీ ఉంటే వాడైనట్టు గుంపులు తయారు చేస్తూ ఉంటారు. ఈ కాన్ఫరెన్స్ ఏదో పాస్టర్లే నడుపుతున్నట్టు మన కాన్స్టిట్యూషన్ కానీ బైబిల్ కానీ దేవుడు పెట్టిన అడ్మినిస్ట్రేషన్ లో కూడా సేవకులు అనేది సపరేట్ గా, విశ్వాసులు సపరేట్ గా, పెద్దలు, ఇవన్నీ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ పక్కకు పెట్టి వీళ్ళు సేవకులందరూ పరిచయం ఉన్న వాళ్ళందరూ కలుపుకొని గుంపులు తయారు చేసి మీటింగ్లు చర్చెస్ లో చూపించుకుంటే మాకే అన్ని చర్చెస్ సపోర్ట్ ఉన్నాయని మెననైట్ కాన్ఫరెన్స్ ని ఐకామ్ని వీళ్ళు మోసం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎక్స్పోజ్ చేయబోతున్నాను. అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని సేవకులు పెద్దలు మన కాన్ఫరెన్స్ ఉన్నారు, వీళ్ళ మీద అమర్యాద కాదని కానీ వీళ్ళు తప్పు దారిలో పోతున్నారు. సరి చేయకపోతే కాన్ఫరెన్స్ కష్టమవుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. ఈ కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి మహిమ కలగాలి. కాన్ఫరెన్స్ లో ఉన్నోళ్ళనే సైతాను వాడు వాడుకుంటాడు వ్యతిరేకంగా.
కాబట్టి ఏది మాట్లాడినా కూడా ఇది పర్సనల్‌గా ఇండివిడ్యువల్‌గా తీసుకుంటాం. ఆ లెక్కకొస్తే ఈ కాన్ఫరెన్స్‌లో ఏ ఒక్కరితోటి పర్సనల్‌గా ఏముంటది మనకసలు. ఈ పాలిసీ ఇష్యూస్‌తోనే కదా! ఒక విషయంలో ఎవరి ఆలోచన విధానం ఎట్లున్నది దాన్ని సరి చేసుకోవాలంటే సరి చేసుకోకుండా అక్రాస్ ద టేబుల్ మీటింగ్స్ పెట్టుకొని ప్రాపర్‌గా చదువుకున్నోళ్ళు, దేవుని పిల్లల్లాగా కూర్చొని మాట్లాడదాం అంటే ఒక్కడు మీటింగ్‌కి రాడు. మళ్ళా బయటికి పోయి బయటంతా పుకార్లు లేకుండా తిరిగి బయట మీటింగ్ పెట్టుకొని గుట్టల మీద, చెట్ల మీద పెట్టి కాన్ఫరెన్స్ నడిపిద్దామని ఈడియాటిక్ మైండ్ ఉన్నది కదా! వీళ్ళందరినీ సరి చేయాల్సిన పని అడ్హాక్ కమిటీకి ఉన్నది. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా రిలీజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ చేస్తూ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేసినాక ఫ్యూచర్‌లో అసలు మన మిషన్ ఏంటిది? మనం ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్‌ని మనం దేవుని సేవ చేయాల్సింది. ఈ డైరెక్షన్ అంతా కూడా ఇంత కష్టపడి 10, 15 ఏళ్ల నుంచి ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేసి మిషన్ కాంపౌండ్‌ని ఎట్లా మేనేజ్ చేయాలి? కాన్ఫరెన్స్‌లో ఉన్న అసెట్స్‌ని ఎట్లా మేనేజ్ చేయాలి? కాన్ఫరెన్స్‌లో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్‌ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలి? ఇదంతా మనం ఆర్డర్‌లు చేయగలిగితే దేవుని కొరకు మహిమకరమైన పనులు చేయగలుగుతాం. మన కాన్ఫరెన్స్‌కి ఉన్నంత స్ట్రెంగ్త్ ఇంకా అసలెక్కడ ఇమాజిన్ చేయనంత స్ట్రెంగ్త్ ఉన్నది. మన దగ్గర ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్, ప్రొఫెషనల్స్ గాని, సేవలు గాని, దేవుని నాలెడ్జ్ ఉన్నోళ్ళు గాని, ఇదంతా కూడా వితిన్ అవర్ కాన్ఫ్లిక్ట్స్ మనం దాన్నంతా నెగెటివ్ చేసి కూర్చున్నాం అన్నమాట. కాబట్టి ఒక ఆర్గనైజ్ చేయాలంటే తప్పకుండా వి షుడ్ హావ్ ఎ ప్రాపర్ కాన్స్టిట్యూషన్. ఇన్ని గుంపులైతున్నాయి. అసలు ఏ కాన్స్టిట్యూషన్ మనం కరెక్ట్ ఫాలో అయిదామని అందరం కలిసి కూర్చుందామంటే ఒక్కడు రాడు ముందు. మీటింగ్స్‌కి రారన్నమాట. నేను ఐపీ ఆశీర్వాదం విషయంలో నేను తప్పకుండా మీకు చెప్తాను. రెవరెండ్ మెనోజువల్ విషయంలో గాని, కాన్ఫరెన్స్‌లో పెద్దలు అనుకున్నట్టు కూడా సెలెక్టివ్‌గా కూర్చుంటారన్నమాట. వీళ్ళు ఏది అవసరం ఉన్నప్పుడు అప్పుడు కూర్చుంటారు. అసలు నిజంగా నిలదీసి కరెక్ట్‌గా కూర్చొని చేద్దాం అన్నప్పుడు వీళ్ళు ఆ మీటింగ్స్ అవాయిడ్ చేస్తారు. అది బిజీగా ఉన్నట్టు చేస్తారో లేకపోతే వీళ్ళకు మరి ఐ డోంట్ నో హౌ దీస్ పీపుల్ ఆర్ ఫీలింగ్. కానీ ప్రతి ఒక్కరు అందుకని మేము ఇన్ హౌస్ మీటింగ్ పెట్టినప్పుడు రిజిస్టర్ పోస్టర్ పంపించాం వీళ్ళందరూ. రేపటి దినాన ఈ నిర్ణయాలు ఇట్లా తీసుకోకుండా ఇట్లా తీసుకోవాలని చెప్పడానికి వీళ్ళకు ఉండదన్నమాట. సో బాధ్యత కలిగి మెనట్ కాన్ఫరెన్స్ మనం అందరం కలిసి ఒకటే నిబంధనతోటి, ఒకటే కాన్స్టిట్యూషన్ తోటి పోయినప్పుడు మన కాన్ఫరెన్స్ ని ముందుకు తీసుకుపోగలమనే ఆశతోటి ఇవన్నీ చేస్తున్నాము. ఇండివిడ్యువల్‌గా గాని లేకపోతే ఒక గ్రూప్‌కి గాని ఒక ఒక పర్సన్స్ గాని ఎవరిని కూడా మనము తక్కువ చేయాలని గాని, ఒకరిని ఇన్సల్ట్ చేయాలని కాదు. కానీ తప్పుడు మార్గంలో గ్యారంటీగా పోతున్నారు. దాన్ని సరి చేస్తున్నాము. అటువంటప్పుడు ఏమంటారంటే రెసిస్టెన్స్ టు చేంజ్ అంటారు. మారు మనసుకు ఉండాలంటే అందరూ పొందరు కదా! కొంతమంది పొందుతారు. కొంతమంది అదే పాత పద్ధతిలోనే ఉంటారు కదా! అట్లా మెనోనైట్ కాన్ఫరెన్స్ కూడా ఒక బానిసలాగా 40 ఏళ్ల నుంచి ఎవరికి వాడు అవకాశవాదుల్లాగా బతుకుతున్నారు. కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టు చేద్దామన్నప్పుడు ముందుకు రావాలంటే కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. అదే రెసిస్టెన్స్ ఇప్పుడు చూస్తున్నాం గానీ అంతకంటే ఎక్కువేం లేదు. తప్పకుండా ఒక మంచి భావం వస్తది. వచ్చినా రాకున్నా కూడా కాన్ఫరెన్స్ ముందుకు పోవాలంటే మాత్రం తప్పకుండా వి హావ్ టు గో బై అవర్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. ఇఫ్ దేర్ ఆర్ సమ్ అమెండ్మెంట్స్ టు బి మేడ్ ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ చేయాలంటే కూర్చొని చేయాల్సిన అవసరం ఉన్నది. ఆర్గనైజ్డ్ మీటింగ్స్ పెట్టి సివిలైజ్డ్‌గా మాట్లాడదామనే ఇష్యూస్ లేకుండా ఏదో గుంపులు తయారయ్యి ఎవరిని బలం వాడు ప్రదర్శించుకునే అటువంటి ఫూలిష్ మైండ్ సెట్‌నన్నీ మనం పక్కకు పెట్టాలని మా సహోదరులందరినీ కూడా కోరుతున్నాను. ఈ ఇంకా కంటిన్యూయేషన్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయి. ఇప్పుడు మాత్రం ఇంపార్టెంట్ ఏందంటే మెనోనైట్ కాన్స్టిట్యూషన్‌ల ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ ఫేక్ కమిటీ మీద తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాము. ఈ వెకేషన్ అయిపోయినాక దానికి కావాల్సిన పేపర్ వర్క్ అంతా రెడీ అయింది కాబట్టి ప్రార్థన చేయండి. మన కాన్ఫరెన్స్‌లో ఇప్పటికైనా మారు మనసు కలిగితే మనం థింగ్స్ అన్నిటిని కూడా యునైటెడ్‌గా ప్రాపర్‌గా మనం ఒక ఒక యునైటెడ్ ఫోర్స్‌గా మనం దేవుని కొరకు పని చేయొచ్చు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హావ్ ఎ బ్లెస్డ్ టైమ్.